ఈరోజు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని మా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి వారిని స్మరించుకొని వారికి ఘనమైన పుష్పాంజలి ఘటించడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, తొలితరం ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. అయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఆనాడు కేసీఆర్ గారు పార్టీ ఆఫీస్ పెడదామని అనుకున్న తరుణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి సొంత ఇల్లునే పార్టీ ఆఫీస్గా 2001లో జలదృశ్యంలో నా ఇల్లే మీకు పార్టీ ఆఫీస్గా ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా ఇలా వారు ఇచ్చినటువంటి ఆనాడు అక్కడ ఒక అడుగు మొదలు అయింది కేసీఆర్ గారు అంటే ఇలా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మనకు ఆ గూడును ఆ నీడనిస్తే కేసీఆర్ గారు ఒక్కడే అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి, రాజకీయ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, మంత్రిగా కూడా చాలా పనిచేసారు. చేనేతకు కూడా వారు పురుడు పోసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా కూడా సామాజిక చైతన్యం రావాలి, అందరూ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు, పీడిత వర్గాలకు ఒక వెన్నుముకలాగా పనిచేసినటువంటి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా అందరి పక్షాన కూడా మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ ఇలా వారు 2001లో ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పార్టీ ఆఫీస్ను కూడా గుర్తు చేసుకుంటూ ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నామంటే వారి స్ఫూర్తితోటే కేసీఆర్ గారు ఉద్యమం నడిపి ఇలా రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ వైపు ప్రయాణం చేస్తూ ఉంటే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం అదంతా కూడా ఆగమాగం చేసి ఇలా ఎక్కడ కూడా ఏ పథకం అమలు కాకుండా బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాలలో ముందుండాలి అని చెప్పేసి ఆనాడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితోటి కేసీఆర్ గారు పనిచేస్తే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాటన్నిటిపైన ఆశలపైన నీళ్లు జల్లిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో ఇటువంటి నాయకుడు ఆనాడు మా బలహీన వర్గాలు ముందుండాలి అని చెప్పేసి పోరాటం చేస్తే ఇలా ఓట్ల కోసం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధ మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఉత్తి మాటలు చెప్పి గద్దెనెక్కి అది ఇలా మళ్ళీ నేను జీవో ఇస్తున్నా, నీ జీవో మళ్ళీ నువ్వు మారితే మళ్ళీ ప్రయత్నం చేయాలి, అట్లా కాకుండా పార్లమెంట్లో పెడితేనే దానికి చట్టబద్ధత అనేది ఉంటుంది. ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా మా బీసీలకు, మా బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి హక్కులు అదేవిధంగా ఉంటాయి. షెడ్యూల్ 9లో చేర్చితేనే మాత్రమే అది పూర్తిగా కూడా సమన్యాయం జరిగినట్టయితుంది. వట్టి మాటలు చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా చేనేత కార్మికులకు కూడా ఉరిపెట్టుకున్నారు. సిరిసిల్లలో మా చేనేత అన్నలు ఉంటే ఉరి కంబాలెక్కిరు. ఇలా సిరిసిల్లలో ఇలా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం సంతోషంగా ఉండే విధంగా 10 సంవత్సరాలలో కేటీఆర్ గారు సారథ్యంలో అక్కడ అందరూ కూడా వారికి చేనేత మరమగ్గాలు కల్పించి వారికి చేయూతనిచ్చి చేనేత మిత్ర అని 50% మెటీరియల్ మీద సబ్సిడీ ఇచ్చి చేనేత బంధు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆదుకొని అదేవిధంగా బతుకమ్మ చీరలు కూడా నేయాలి అని చెప్పేసి చేనేత కార్మికులు ఇస్తే వాళ్ళ ఇంటిల్లి పాది కూడా వాళ్ళ దీపావళి పండుగలాగా సంబరం జరుపుకునే విధంగా వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉండే. ఇలా ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బతుకమ్మ చీర 1 సంవత్సరం ఇవ్వలేదు, 1 కాదు 2 ఇస్తా అని చెప్పిండు. ఇలా కేవలం కొద్ది మందికే ఇస్తా. మళ్ళీ మొన్న పిఆర్ మినిస్టర్ సీతక్క గారు ఏం చెప్పారు, చేనేత కార్మికులు మా వల్ల అయితే లేదు, మేము ఇస్తలేము, మేము అందివ్వలేము కాబట్టి ఇలా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇవ్వలేకపోతున్నామంటే అది మీ యొక్క మీరు అవగాహన రాహిత్యం, మీకు అడ్మినిస్ట్రేషన్ చేయలేక, మీకు పరిపాలన చేతగాక అనవసరంగా చేనేత కార్మికుల మీద చేస్తున్నారే తప్ప ఇలా కేంద్రమేమో ఒక పక్క GST విధించింది, వాళ్ళే విధిస్తారు, వాళ్ళే తగ్గిస్తారు. దాన్ని కూడా ఏమంటారు, మళ్ళీ మేము తగ్గించినామని కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ
కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటారు. దేని మీద జిఎస్టీ దుకాణం పెట్టిండు ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత సామాన్యులను అడ్డి విరిచే విధంగా ఇలా జిఎస్టీ దుకాణం పెట్టిరు. ప్రతి ఒక్కరికి కూడా అలంకారప్రాయంగా ప్రతి ఒక్కరికి నిత్యావసరం కూడా దుస్తులు అంటే దాని మీద కూడా మరి జిఎస్టీ 5% ఆనాడు విధించారు, మళ్ళీ 12%, ఇప్పుడు 18% విధించుకుంటూనే పోతున్నారు. మళ్ళీ ఏదన్నా ఉంటే అన్ని రకాలుగా ఉన్నటువంటి కొంత నిత్యావసర సరుకుల మీద తగ్గించిన పెంచేది మీరే, ఇలా మళ్ళీ తగ్గించేది మీరే. తలగొరిగి ఇలా తల వెంట్రుకలకు నూనె రాసుకోవాలనే చందంగా ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలను మరి అభివృద్ధిలోకి రాకుండా సామాన్య ప్రజలు మరి ముందడుగు వేయకుండా మరి వెనుకకు లాగే ప్రయత్నం ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లాలంటే అది కేసీఆర్ గారితో సాధ్యమైంది. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు వస్తేనే మన బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయ సాధనలో మనం అందరం కూడా భాగస్వామ్యులై పయనిద్దామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.